అమ్మ చిట్టుగా నన్ను పుట్టాను చెప్తా. మనమైతే తిమ్మిరెడ్డి కండికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే 2 ఎద్దులు శివుడు కాలభైరవ ఎద్దు అనే దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళైతే ఈ సంవత్సరం అయితే 4 పండుగలలో వేసారంట. 4 పండుగలలో కానీ చాలా మంచిగా వెళ్ళాయి అంటే ఎద్దులు అయితే. ఒకసారి వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాం. ఏ ఊర్లో కానీ ఎటువంటి రిమార్క్ లేదన్న, మా ఎద్దులు చాలా సూపర్ గా వచ్చాయని చెప్పారు అన్న వాళ్ళు అయితే. ఒకసారి వాళ్ళ మాటలతోనే అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. మన ఎద్దు పేరు ఏం పేరు అన్న? దీని పేరు శివుడు. శివుడు అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మాకు ఇక్కడ శివుడు దగ్గర ఉందనమాట, సిద్ధేశ్వర కొండ అనేసి. అంటే మామూలుగా ఏది నాకు కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్తాను అనమాట. టమాటో శివయ్య అంటే ఆయన నాకు కష్టం తీస్తాను అనమాట. అందుకనేసి ఎప్పటికైనా ఒక ఎద్దును పడితే శివుడు అని పేరు పెట్టాలనుకున్నాం. కాకుంటే దానికి తగ్గట్టు మళ్ళీ 2 జతగా పడతాం అనేసి కాలభైరవ అంటే ఒక కుక్క అనేది కాలభైరవ దేవుడు సమానం. దీనికైనా కాపులా ఉంటాడు, ఆయనకి కాపులా ఉంటాడు అనేసి దీని పేరు శివుడు, దాని పేరు కాలభైరవ అని పేరు పెట్టడం జరిగింది. దీని పేరు అయితే శివుడు. అలానే పక్కనే ఉన్నది చూడండి దాది, అదైతే కాలభైరవ అంట. ఓకే అన్న, ఇది ఎప్పుడు పట్టారు? ఎన్ని బళ్ళ మీద పట్టారు? ఎవరి దగ్గర పట్టారు? నేను పాల బళ్ళ మీద పట్టాను అన్నమాట. చిన్న దోళ్ళప్పుడు పట్టాను. చిన్న దోళ్ళప్పుడు అంటే ఇక్కడ సిద్ధయ్య అనే అతను ఉన్నాడు, వాళ్ళ ఆవులో పట్టాను నేను. 4 సంవత్సరాలు 2021లో పట్టాను నేను వాటిని. అప్పటి నుంచి మేము వెళ్తాను. అప్పుడు ఎంతకు పట్టారు? అప్పుడు 52,000. 2 ఎద్దులు కలిపి 52,000 చిన్న దోళ్ళు అప్పుడు పట్టాను. ఓకే అన్న, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 5 సంవత్సరాలు. ఇప్పటికి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు పలకలు కడుతున్నారా? పలకలు కడతాను. అంటే ఈ సంవత్సరం హైలైట్ గా కట్టినాం. ఈ సంవత్సరం అంటే చిన్నప్పటి నుంచి దోళ్ళు కాబట్టి అప్పుడు కట్టుకున్నాను చేసాము. అంటే చిన్న పలకలు కడతా వచ్చి ఇదా హైలైట్ పలకలు కట్టాను. ఓకే అన్న, ఈ సంవత్సరం ఎక్కడన్నా కానీ పలకీయడం కానీ అలా ఏమన్నా జరిగిందా? అలా ఏం జరగలేదు. ఎక్కడ జరగలేదు. కానీ ఎద్దు మాత్రం ఓవర్ స్పీడ్ వెళ్తారా? స్పీడ్ గా వెళ్తారు. అంటే ముందే అది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే కాలభైరవ వస్తుంది, తర్వాత ఏ పలకలు కడతారన్న దీనికి? ఫస్ట్ పండగ అయితే శివుడిది కాలభైరవ కడతాను. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి అని జగన్మోహన్ రెడ్డి పలకలే కడతాను. అభిమానులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పలకలు అయితే కడతాను. సుమారు మీరు ఒక పండగకి ఎంత ఖర్చు అవుతుంది? పండగకి ఖర్చు అయినది మా అయితే సుమారు 2 ఎద్దులకి ఒక్కొక్కసారి 10,000 అవుతుంది, 15,000 అవుతుంది. అట్ట మధ్య ప్రతి అంటే ఒక పండగ చేయాలంటే 10,000 అన్న. మీకు ఈ ఎద్దులో ఇష్టమైన గుణం ఏంటి? నా మాట వింటుంది. నా మాట వినుకున్నా కూడా ఇంటికాడ మా నాన్న వచ్చిన మా నాన్న కంపల్సరీ వస్తాడు పండుగకి. ఏదో పండుగ వస్తాడు, నిలబడుతుంది. వెనకాల వదిలినా కూడా వెళ్ళినా కూడా అంటే అల్లి దాటిన తర్వాత కూడా మా నాన్న చూసుకొని నిలబడుతుంది. ఇంటికాడ ఎవరో చూసి నిలబడుతుంది. నన్ను చూసి అయితే నిలబడదు. ఎందుకంటే చిన్నప్పుడు కొట్టేసింది, నేను బాగా కొట్టేది దీన్ని. అందుకని నన్ను చూసి నాన్నెత్తికి వస్తుంది తుమ్మేదానికి. ఎవరు చూసినా ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అనమాట. అంటే నరేంద్ర ఉన్నాడు, నమ్మలకల్ అయింది, మళ్ళీ వచ్చి ఉమాశంకర్, పొదలకొండలో అన్నదమ్ములు 2 ఉన్నారు, జ్యోతి అనేసి వాళ్ళు. మళ్ళీ పిల్లలు ఒక 2 ఉన్నారు. మళ్ళీ వేరే మామ అన్నాడు. అంటే వచ్చి హరిబాబు రెడ్డి, ఆయన వస్తాడు. ఇలా ఎవరినో వెనకాల కనపడితే వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అంటే మీ ఫ్రెండ్షిప్ లో ఎందుకాడికి ఎవరైతే వచ్చి బాగా చూసుకుంటారో వాళ్ళు చూడంగానే నిలబడుతుంది. అంటే పిలుస్తారు, మా వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు. ఏ శివుడు అంటే సార్ నిలబడుతుంది. దాన్ని ఏ శివుడు అంటే చెప్తాను వాళ్ళకి. మా వెనకాల మన ఎత్తి పట్టుకోవాలంటాను, నిలబడుతుంది అనమాట. అంటే వాళ్ళు కాకుండా ఇంకెవరి నుంచి పట్టుకున్నా కూడా లాక్కి వెళ్ళిపోతుంది. అటమాత చంద్రగిరిలో ఏం చేసిందంటే వెళ్ళిపోయింది అనమాట అడవికి. ఆ మనసులో వెళ్ళి పట్టుకోవచ్చు. ఆ రోజు కూడా వెళ్ళిపోయింది, అడవిలో ఉన్నది. నన్నే గుమ్మని వచ్చింది. వేరే నరేంద్ర అని చెప్పారు కదా, ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎక్కువ వస్తాడు ఇది. ఆ అబ్బాయి చూసి కాలుకి వెంకేసేది, అలా ఇలా చేస్తుంది అనమాట. మళ్ళీ నువ్వు పట్టుకొచ్చానని చెప్పి మళ్ళీ అబ్బాయి వచ్చి పట్టుకొచ్చాడు. మీకు ఈ సంవత్సరంలో వేశారు కదా బాగా, మీకు ఏ ఊర్లో ఈ ఎద్దు బాగా టాప్ స్పీడ్ రావడం కానీ నువ్వు అనుకున్న దానికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఏ ఊర్లో ఇచ్చింది? బ్రాహ్మణపల్లి పాదుకుంటా. మన కరికాపురం అంతా రాలేదు. అంటే కొంచెం ఇబ్బంది అన్నమాట. 2 నాళ్ళకి 3 విలేజ్లు బాగా వచ్చింది. నేను అనుకున్న దానికన్నా బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అలా. ఇప్పుడు దాకా దీన్ని ఎవరన్నా అడగడం కానీ జరిగిందా? అంటే బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ వెళ్ళింది, చూసేదానికి కూడా సూపర్ గా ఉంది అడిగారు.
కాకుంటే నేను ఇల్లు చెప్పాను. మీరైతే ఇవ్వనని ఇల్లు చెప్పాను. ఒకవేళ కానీ ఎవరన్నా ఈ వీడియో చూసి కానీ వస్తే ఏమన్నా ఇచ్చి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ఆలోచన అయితే ఇంకా దాన్ని బట్టి ఆలోచిస్తా అప్పుడు అప్పుడు ఆ సమయానికి ఆ సమయానికి ఆలోచిస్తా. అలా సుమారు ఇది ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది అన్న దీన్ని మెయింటెనెన్స్ ఈ 2 ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే? అంటే మామూలుగానే ఇంకా ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులు తెచ్చిన దానాలు వీటికి తెచ్చుకొస్తుంటాం. పండుగలు దగ్గరనాక అప్పుడు మేపుతారు అనమాట. ఇంటికాడోళ్ళు సరే నేనున్నా మేపుతాను, ఇంటికాడోళ్ళు మేపుతారు. ఇది చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి బుల్ క్యాచర్స్ కి. మీరు ఎద్దు ఓనర్ కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది, అడుగుతున్నాను. ఏంటంటే జల్లికట్టులో అన్న వాళ్ళైతే ఎద్దులకి పలకలు కడతారన్న, వాళ్ళ ఎద్దు కానీ ఒక జెండా కూడా ఈకుండా వెళ్తే మా ఎద్దు ఒక జెండా కూడా ఇలేదని చెప్పుకుంటారన్న. అదే కానీ మేము జెండాలను బట్టి పడుతుంటే నెమలీకలు కానీ మీరు కడతారు కదా పైన ఆర్చులు, అవి పడుతుంటే మాత్రం మీరు అది బట్టి పట్టారు పలకను పట్టలేదు అంటున్నారన్న. వాళ్ళు కట్టడం కరెక్టా, మేము పట్టడం తప్ప అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ బుల్ క్యాచర్స్ కానీ అదే జల్లికట్టుకు వచ్చే ప్రజలు కానీ వీళ్ళు చూసిన వాళ్ళు అడుగుతున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? పట్టుకోమని చెప్పాను ఉన్న వాళ్ళైతే, అంటే జెండాలు కానీ నెమలి ఎట్లయినా కానీ అంటే పలకలైనా పట్టుకోమని చెప్పండి. కాకుండా ఒకటి ఏమంటే తడికలు నాటుతారు కదా సైడ్లలో ఉంటారు, అంటే అక్కడక్కడ చెట్టుకొమ్మలు ఉంటాయి. చెట్టుకొమ్మలు మీద కూర్చొని అంటే హైట్లో ఉంటాయి అనమాట. మనం కట్టే సుమారు ఒక 7 హైట్, మ్యాక్సిమం ఎంత హైట్ వస్తుంది, మ్యాక్సిమం ఎంత హైట్ వస్తుంది. దాని తల అయితే పెట్టినామంటే చాలా హైట్ వెళ్తుంది. ఇంకా వెళ్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పై చెట్టుకొమ్మల మీద కూర్చోవాలంటే పైన ఇట్టే అంటే వెళ్తా ఉంటారు, స్పీడ్ మీద వెళ్తారు. ఆ స్పీడ్ మీద ఇప్పటి లాక్కున్నారంటే వాళ్ళు అక్కడ నిలబడిపోతుంది, ఇది అక్కడ నిలబడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే సైడ్లలో ఉంటుంది కదా తడికలు నాటుతారు. సైడ్లు తడికలు నాటినప్పుడు చూసి దాన్ని నిలబడుకుంటారు, ఆ పక్క ఈ పక్క నిలబడుకుంటారు. అంటే 2 పక్కల తడికలు నాటుతారు, ఏదైనా ఒకే పక్క వదిలేస్తారు అనమాట ఇద్దరు పోవడానికి. ఆ పక్క తడికలు నిలబడుకొని ఈ పక్క అయినా సరే పోతా అయినప్పుడు ఆ పక్క నుంచి చేసి నిలబడినా కూడా ఆడే నిలబడిపోతుంది ఒకటేది. మేము ఎంతెంతో ఖర్చు పెడతాం కదా డెకరేషన్ అయినా కూడా సరే, ఒక్కొక్క ఎద్దుకి మ్యాక్సిమం 8,000 8,000 7,000 దాకా ఖర్చు అవుతుంది. కటింగ్ కానించి దానికి డెకరేషన్ సామాన్లు కానీ పూలీలు కానీ జెండాలు ప్రతి ఒక్కటి 7,000-8,000 ఒక్కొక్క పల ఖర్చు అవుతుంది. ఎవడైనా సరే పట్టేవాడు ఉంటే అల్ల నిలబడుకొని పట్టమని చెప్పండి. ఎవడైనా సరే మా ఇద్దరు పట్టాను, నేను ఈ రోజు బాధపడలేదు సరేనా. ఇంకా పట్టే ఇంకా దానికి నెక్స్ట్ పండుగ ఇంకా రోషం వస్తుంది అనమాట. అంటే ఒక ధైర్యం వస్తుంది, మరి ఈ పండుగలో పడేహారు నెక్స్ట్ పండుగ ఇంకా బాగాలనేసి దానికి ఒక ఇది వస్తుంది అనమాట. మనకి ఎంత రోషంగా ఉంటామో అంతే రోషంగా ఇద్దు కూడా ఉంటుంది. ఓకే అన్న, మీకు ఈ జల్లికట్టు ఫీల్డ్ ఎప్పటి నుంచి అనుభవం ఉంది? మీ కాలమా, మీ నాన్న కాలమా, మీ లేకుంటే మీరు సపరేట్ గా స్టార్ట్? ఈ మధ్యలో ఒక 4-5 ఇయర్స్ కానీ కొంచెం ఫేమస్ అయింది, కానీ అంతకుముందు చాలా తక్కువ అనమాట. అండ్ ఇప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అవి వచ్చి ఇప్పుడు యూట్యూబ్ లోనే అప్పుడు మాక్సిమం అప్లోడ్ చేసేవారు కదన్నమాట. నాకంటే నాకు వచ్చిన నేను 5th క్లాస్ నుంచి వెళ్తాను పండుగకి. 5th క్లాస్ నుంచి వెళ్తాను పండుగకి. 5th క్లాస్ నుంచి వెళ్తానంటే మా మామూలు ఆవులు ఉన్నాయి అనమాట. ఇక్కడ చెంగారెడ్డి అనేసి ఆయన ఎక్సెల్ పంచ్ ఆయన ఆవులు ఉన్నాయి ఇక్కడే అనమాట. మాది మేము సందబెల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాము. అప్పటి నుంచి కూడా ఇక్కడే అనమాట ఆవులు ఉన్నాయి. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ ఆవులతో వెళ్ళేది పలకలు కట్టేది వస్తానే మామూలు ఇద్దరు అనమాట. మామూలు పండుగల కంటే ఇప్పుడు కుప్పం బ్రాహ్మణపల్లి రాకెట్స్ అప్పుడు వెళ్తాను. ఈ 3 ఊర్ల దగ్గరకు వచ్చే కొందుకే ఇంకొచ్చేసారు అనమాట. అప్పుడు చాలా ఆవులు ఉన్నాయి. ఇప్పుడన్నా ఎద్దులు ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు ఆవులు ఫుల్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆవులు చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ జల్లికట్టులో ముందు కాలంకి ఇప్పుడు జనరేషన్ కి ఏంటన్నా డిఫరెన్స్? నాకు తెలిసి పాతకాలమే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడుతో పోల్చుకుంటే పాతకాలమే బెస్ట్ అనిపిస్తుంది. ఏమన్నా ఇప్పుడు పార్టీల పరంగా వచ్చేసి గొడవలు, అంటే వాళ్ళు పడేహారు మాది పడేహారు అనేసి. సపోజ్ తీసుకోండి, ఇక్కడ ఏదో ఊరు జరిగింది కంబాల పెట్టనేసి ఆ ఊర్లో చూసుకోండి, వాళ్ళే రమ్మని చెప్పి వాళ్ళే ఇచ్చేయడం, అది చాలా తక్కువ. చాలా అలాంటి వాటి అప్పుడంటే ఆవులు ఫుల్గా ఎద్దులు ఏమి లేవు ఆవులు. అప్పుడు వాళ్ళు కూడా ధీమతో కట్టేవాళ్ళు, అంటే చాలా వరకు నేర్పిల్లేవాళ్ళు ఆవులు. ఊరికి ఎట్లేదన్నా ఒక 5-6 రోడ్లు ఆవులు ఉన్నాయి అనమాట. సుమారు ఇప్పుడు కుప్పలైనా కూడా ఒక 5-6 రోడ్లు ఆవులు, నాకు తెలిసిన ఒక 5-6 రోడ్లు ఆవులు ఉన్నాయి. అవన్నీ నశించుకున్నాయి. బ్రాహ్మణులు అయితే 10-15 రోడ్ల ఆవులు ఉన్నాయి అనమాట. ఆ ఆవులు వదిలి ఈ 3 ఊర్లకే మేము పండగకి వెళ్తాను అన్నది. అప్పుడు ఈ 3 ఊర్లకి వెళ్ళి వచ్చే కొనికే సాయంకాలం అసలు గల్లుల పిల్లగా మళ్ళీ ఇక్కడ కడపడ పోలేకుండా పోయేవాళ్ళం. ఇప్పుడు మా తెలిసిన కూడా అప్పుడు కాలం ఏంటంటే పలకలు ఆశ్చర్య ఇంటికి వచ్చి చేయించేసి వెళ్ళేవాడు పలకలు. ఇప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం. మనమే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం, వాళ్ళని అడుక్కుంటున్నాం పోయేసి. అన్న ఖచ్చితంగా ఈరోజు నాకు పండుగ నాకు ఎట్టనే చేయించనేసి అని. అప్పుడు కాలం ఏంటంటే ఆశ్చర్యం మన ఇంటికే వచ్చేవాళ్ళు, మన ఇంటికి వచ్చి పలకలు చేయించి వెళ్ళేవాడు అనమాట. జనరేషన్ మారే లోపల ఇది. అప్పుడు నాకైతే పాతకాలమే బెస్ట్ అనిపిస్తుంది పండుగలు. అన్నా మీకు ఈ ఎద్దులు ఉన్నాయి కదన్నా, ఈ ఎద్దులు జల్లికట్టు కోసమే మాపుతున్నారా లేకుంటే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా?
అంటే పండక్కి ప్లస్ సేద్యానికి రుణాలను పట్టాను. మీరు రైతుగా మీకు ఇప్పుడు 2 ఎద్దులు ఉన్నాయి కాబట్టి సేద్యానికి కూడా సేద్యానికైనా పట్టాను నేను. వాడుతున్నారు. కానీ ఒక ఎద్దు మేపే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే జల్లికట్టుకి మేపుతున్నారు. అంటే వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం కదా దాన్ని. వాళ్ళ జల్లికట్టుకుని మేపచ్చు, లేకపోతే ఖాళీ మొత్తం ఖాళీగా ఉండి ఒకటి పొయ్యి ఒకటి పోకుండా ఒకటి దాన్ని అమ్మేసి ఒక దాన్ని పెట్టుకోవచ్చు మనం చెప్పలేం కదా. వాళ్ళు అంటే ఎవరు వాళ్ళ పరిస్థితి వాళ్ళతో ఉంటుంది అనమాట, మనం చెప్పలేం. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు కొంత ఇప్పుడు అయితే కొంతమంది పిల్లలు అందుకనే మేపుతా ఉన్నారు, మనం చెప్పలేం కదా. ఎవరిని తప్పట్టడానికి లేదు మనం. అన్న ఇప్పుడు ఈ 2 ఎద్దులు ఉన్నాయి, నీకు ఈ 2 ఎద్దులో ఆ ఎద్దు ఉంది కాలభైరవ అని, అది ఇది శివుడు. ఈ 2 నీకు ఏది ఇష్టం అన్న, బాగా ఏది పోతుంది ఈ 2 నీకు ఇష్టమైనది? బాగంటే నాకు ఇది ఇష్టం. అంటే 2 ఏది మంచిగా వెళ్తుంది? ఇది నీకు ఇది ఎక్కువ ఇష్టం, కానీ వదిలేటప్పుడు మాత్రం అది ముందు వెళ్తుంది. ఓకే, అలానే గాయస్ ఇదైతే చూడండి కాలభైరవ అని, ఇదైతే శివుడు, ఇదైతే కాలభైరవ. ఇది కూడా చాలా సూపర్ గా వెళ్తుంది అంట. కానీ ఈ 2 ఎద్దుల్లో వదిలితే మాత్రం దారి చూపించే ఎద్దు అయితే ఈ కాలభైరవ ఎద్దు అంట. అసలు చూడండి కనీసం ఆయన్ని కూడా మూదాడు పట్టినాయి అట్లా, చాలా అది చూసే సైలెంట్ గా ఉంది. కానీ ఇప్పుడు చూడండి అసలు ఎంత హవా చేస్తుందో. ఒక చంద్రగిరి పండుగలో లాగినారనమాట ముందరికి, అంటే స్కూల్లో గ్యాప్ ఉంది కదా గ్రౌండ్, ఆ గ్రౌండ్ లో గడేసి దీన్ని లాక్కొచ్చారు ముందు. ఇది రాలేనేసి కొంచెం వెనకాల నిలబడింది అనమాట, మన జత ఎద్దు రాలేదనేసి నిలబడుకొని మళ్ళీ 2 కలిసి వచ్చినాయి చంద్రగిరిలో. 2 ఎద్దులు అయితే కలిసి ఒకేసారి ఏ ఊర్లో సరే ఒకేసారి కలిసి వస్తాయి అన్న. ఇప్పుడు ఎద్దులు వదులుతారు జల్లికట్టులో, దీని తర్వాత ఇబ్బందులు ఎట్లుంటాయి, ఎద్దు కనిపించకుండా పోతుంది. అలా ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగింది, అలా బాధపడిన రోజులు ఉన్నాయా? నేనైతే కూర్చొని ఏడ్చిన రోజు అయితే ఒక రోజు ఉంది, ఎద్దు కనిపించకుండా వెళ్ళి. అదే చంద్రగిరిలో కట్టని చెప్పినా కదా, అంటే రైల్వే ట్రాక్ అని చెప్పారు. నేను ఇంకా కూర్చొని ఏడ్చాను అనమాట ఆ రోజు అయితే. నాకు కనపడకుండా పోయే కొందికి కూర్చొని ఏడ్చిన ఒక రోజు అయితే. ఆడే కూర్చొని ఏడ్చిన డిసైడ్ అంటే ఆ రోజు చెప్పాను కదా నేను, సచ్చినా బతికిన నువ్వే దేవుడని వదిలేసిన, ఆయనకే వదిలేసిన. దొరికి ఆయన ఏ లగ్నం తెలియదు కానీ, అంటే వేరే అతన్నాడు పిల్ల, ఆయన అక్కడ ఆవులు మేపుతున్నాడు. ఆ అబ్బాయి ఫోన్ చేస్తాను, మీ ఇంటికి ఇక్కడ ఉన్నారు తోలుకోముదరా అని చెప్పినాడు. అడుగులేనే ఉంది ఆ రోజు అయితే అక్కడే. నేను చెప్పేసి వచ్చాను ఆ రోజు వెళ్ళేసి. దేవుడి మీద భారం వేసిన దానికి ఆ పేరు పెట్టాల్సి వచ్చింది? లేదు, అంటే ముందే పెట్టినాను అనమాట, ముందుగానే పెట్టినాను. సచ్చినా బతికిన నువ్వే దేవుడు నీకే వదిలేను అని చెప్పి గుమ్మని రిటర్న్ అయిపోయి ఇంటికి ఎత్తుకుని బండి రిటర్న్ వచ్చేసినా. ఇంకా అంటే రిటర్న్ బయలుదేరి కొద్ది దావకు వచ్చిన చంద్రగిరి కూడా దాటలేదు. ఫోన్ చేశారు, పలానా చోట మీ ఇద్దు ఒకటే ఉన్నది, మీరు కనపడలేదని చెప్పారు. బ్లూ స్టిక్కరు నెమ్మలికి అట్టే ఉన్నాయని చెప్పినారు. అవి పట్టుకొచ్చుకున్నాను. నేను అంత బాధపడా, రైల్వే ట్రాక్ అనే కొంచెం బాధపడాను నేను. ఎవరికైనా కొంచెం భయం అది అన్న. మీకు ఇప్పుడు ఈ జల్లికట్టులో ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అన్న? ఈ జల్లికట్టుకి ఇప్పుడు జరిగే జల్లికట్టుకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అంటే మనం ఏం చేస్తాం, మన ఈ కాలంలో ఎవరు చెప్పినా వినేవాళ్ళు లేరు. అంటే ఎట్టంటే నువ్వు చెప్పేది ఏంది, మేము లెక్కతో మాట్లాడతారు అన్నమాట. అలా కాదు, ఇప్పుడు ఎద్దు ఓనర్లు మీరు ఉన్నారు, ఒక పండగకి వెళ్తారు, అంటే ఈ ఎండలలో కూడా పండగలు చేస్తున్నారు. మామూలుగా అయితే మనకి సంక్రాంతిలోనే అయిపోతాయి, కానీ ఇప్పుడు కూడా పండగలు అయితే చేస్తున్నారు. కానీ ఈ ఎండలకి కొంచెం ఎద్దులు బాగా సఫర్ అవుతున్నారు. ఎద్దు ఓనర్ గా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వబోతారు? ఏమైనా పండగలు చేస్తే మీ సైడ్ నుంచి ఏమైనా మెసేజ్ ఇస్తారా? జనవరి ఫిబ్రవరి లాస్ట్ నా తెలిసి అయితే పండుగలు మ్యాక్సిమం ఏ ఊర్లో కలవాలనుకున్నా కూడా జనవరి ఫిబ్రవరి లాస్ట్. అంటే మనం ఏం చేస్తాం, మన ఏదో ఊర్లో పెట్టేస్తున్నారు ఉంటాం. ఇంతకుముందు అట్ట కాదు కదా, ఒక ఊరు ఇప్పుడు నా దగ్గర ఎద్దులున్నాయి, సపోజ్ నా దగ్గర ఎద్దులున్నాయి అనుకోండి, ఎద్దులు మేపతో పండగ చేస్తాను అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటికాడికి వచ్చి ఆకు ఇచ్చే వెళ్ళారనమాట. ఇచ్చేసి వెళ్ళేవారు ఖచ్చితంగా మీరు తోలకి రావాలని. ఇప్పుడు అట్ట కాదు, మనమే వేసుకెళ్ళిపోతున్నాం ఎద్దుల్ని. పలానా ఊర్లో సాంప్రదాయాలని పోయినాయి, మనమే వేసుకెళ్ళిపోతున్నాం. ఈ పలానా ఊర్లో పండగ అంటే ఎంత ఒక 20 నేను కూడా వేసుకెళ్ళాను. పలానా ఊర్లో పండగ అంటే నేను కూడా వేసుకెళ్ళాను. అట్ట కాకుండా ఏం చేయాలంటే మనం ఓనర్లు అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకో. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఊర్లో తెరవాలనుకో, ఇప్పుడు సపోజ్ నా ఊర్లో తెరవాలనుకుంటాను నేను, నా ఊర్లో ఎద్దులు లేవు, నేనేం చేస్తాను అలాంటప్పుడు 10 ఊర్లకు వెళ్ళేసి ఆకు ఇచ్చినానంటే నాకు భయం ఉంటుంది అనమాట. ఫలానా ఓనర్లు వస్తున్నారు, వాళ్ళ ఇద్దరు ఎట్టపోతే చూసుకోవాలని సార్ నేను పిల్లలు అలర్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ కొంచెం ఎదుగుదలకి గౌరవం అయితే ఇప్పుడు లేదని, గౌరవం లేదనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం లేదు. అప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కానీ మనం మీకు ట్రైన్ కూరలు ఉన్నాయి ఏమున్నాయా లేవని చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మనం అడిగాము ట్రైన్ కూర అంటే నీకు ఇద్దరు ఉన్నాయా లేవా, నువ్వు ఎక్కడికడే ఉండవు అని లెక్క అంత ఇదిగా మాట్లాడతారు అనమాట వాళ్ళు అక్కడ. ఓకే గైస్, అన్న అయితే ఈ విషయంలో అయితే కొంచెం బాధపడుతున్నాడు. అన్న
ఇంతకు ముందు జనరేషన్ ఎలా అంటే ఇంతకు ముందు కూడా కాదన్నా ఇప్పుడు 2 years బ్యాక్ అయితే ఎత్తుకుంటే అంతేనన్నా 2 years బ్యాక్ 3 years బ్యాక్ అయితే ఇంటికి చాకు ఒక్క ఇచ్చే వెళ్ళేటోళ్ళు ఎద్దు స్ట్రాంగ్ అంటే ఎద్దు ఓనర్లు స్ట్రాంగ్ గా ఉన్నామంటే వాళ్ళే మన ఇంటికి వస్తారు అనమాట. మనం ఏం చేస్తాము, మనమే వేసుకెళ్ళిపోతున్నాం. వాళ్ళ నూరులో పండగ అని చెప్పగానే మనం వెళ్ళిపోతాం అనమాట. అబ్బా వాళ్ళు ఏం చేస్తారా, వస్తాయిలే ఎక్కడ పోతారు రాకుండా వాళ్ళు ధైర్యం కూడా వాళ్ళు ధీమాతో ఉంటారు అనమాట. గూటాలు నాటడం కానీ, ఒకవేళ గూటాలు నాటినా కూడా ఒక జాన్లు వద్దు 3 వద్దు అవేం చేస్తాయి, పిత్తల మీద లాక్ వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఎవరికి దెబ్బ తగులుతుంది, ఓనర్కి తగులుతుంది, అల్లె ఉన్న వాళ్ళకి తగులుతుంది. అవన్నీ చూసుకోవాలన్నమాట వాళ్ళు. ఒకవేళ సపోజ్ మంచి కాలు ఎరిగినా కూడా ఇంటికాడ అన్నం వేసే వాళ్ళు ఉంటారు, ఎద్దు కాలు తగిలినా కూడా చూసే వాళ్ళు ఉంటారు. లాస్ట్కి ఏం చేయాలి, ఇలాంటి ఇప్పుడు సపోజ్ అంటే పర్లే నిలబడతాయి, కొన్ని బెదిరెత్తులు ఉంటాయి, లక్షలు కడిగింటారు వాళ్ళని. కర్ణాటక వాళ్ళకి వెళ్తా ఉన్నాయి, తమిళనాడుకి వెళ్తా ఉన్నాయి, మనవి బయట అంతా వెళ్తా ఉన్నాయి. సపోజ్ ఒక 2-3 లక్షలకి ఎద్దులు అడుగుతారు వాళ్ళు. అవి ఏం చేస్తే కాలు తగులుకుంటాయి. కాలు అందులో పడితే కూడా చాలు చిన్న అంటే మనకన్నా ఘోరంగా ఉంటాయి వాటికి. కాళ్ళు పడి అనుకో అప్పుడు ఎవరు నష్టపోయేది, బుల్లు ఓనర్లే కదా, ఆ ఊరోళ్ళు నష్టపోరు కదా. ఆ ఊరు అబ్బా ఫలానా ఇంకా ఆ ఊరోళ్ళు ఏం చేస్తారో హెచ్ కోసం ఆ ఊరికి వేసుకున్నాడు అబ్బా అంటే వానికి చెడ్డ పేరు. మీరేం ప్రశాంతంగా ఉంటాడు, వాణి అబ్బా ఇంటి ఇక్కడ అలా మన ఎత్తుకి ఎప్పుడైనా కానీ మిస్ అయ్యి కానీ అడవిలో ఎక్కినప్పుడు ఏమైనా జబ్బులు పడతాయి కానీ అప్పుడు ఏమన్నా మీరు ఏమైనా సఫర్ అయినారు ఎత్తు వల్ల? ఇప్పటిదాకా మామూలుగా అయితే చాలా మంది ఇలా వెళ్ళిపోతాయి, గుట్లో పడి ఎక్కేస్తాయి. అది కాకుండా వెళ్ళే దారిలో వ్యాన్లు అడ్డాలు బండ్లు అడ్డాల వల్ల తగిలి కూడా చాలా దెబ్బలు తగిలి చాలా మంది బాధపడే రోజుల్లో. అలాంటిది ఏమన్నా నీకు వచ్చిందన్న ఒక రోజు ఏమన్నా? పాతగుంట్లో భయపడినా దాని దగ్గర దానికాడ 2 కొమ్ములు ఇరిగిపోతాయి అనుకుని భయపడినాను అయితే దానికాడ. వ్యాన్ ఇక్కడ అంటే మామూలుగా అల్లు పట్టుకునేది అనుకుంటుంది. దీనన్నా పట్టుకెళ్తాం, ఎట్లా కూడా చేసి పట్టుకెళ్తాం. అంటే అది చెప్పాను కదా నరేంద్ర అబ్బాయిని అని, ఆ అబ్బాయి నేను ఆ అబ్బాయిని ఒకసారి పట్టుకెళ్ళిపోతాడు దీని ఒకదాన్ని కూడా. దానికైతే మీరు బాగా బాధపడ్డారు భయపడి. అంటే స్టార్టింగ్ వ్యాన్ దించిన తర్వాత సైడ్ కి కట్టేసి అనమాట. అంటే తల కిందకి పెట్టింది, అంటే 2 కొమ్ములు అట్టే కుమ్మ కానిచ్చింది. వ్యాన్ సరమని వచ్చేసింది అనమాట. అక్కడ 2 కొమ్ములు ఎరిగిపోతే ఇంకా అయిపోయింది అనుకోని ఇంకా డిసైడ్ చేసాను దానికాడైతే. నేను నాకు చాలా భయం వేసింది దానికాడైతే. ఒకసారి అదైతే చూడండి గాయస్, అదైతే చాలా డేంజరస్. చూసేదానికి ఇక్కడైతే సైలెంట్ గానే ఉంది. అదైతే పండుగలలో మాత్రం చాలా వ్యాన్ కట్టేసి మరీ తీసుకెళ్ళాలంటే దాన్ని అయితే అది మామూలుగా అయితే రాదంట. ఇది చూసేదానికి బాగా హైప్ చేస్తుంది కానీ కొంచెం వాళ్ళ ఓనర్ల మాట అంటది. ఇది మాత్రం అసలు చూసేదానికి సైలెంట్ ఉంటుంది, ఓనర్ల మాట అయితే